వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. సో కర్రెగుట్టల్లో అయితే దాదాపు ఒక యుద్ధ వాతావరణం నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పటికే పాకిస్తాన్ ఇండియా ఈ వార్ జరుగుతుంది. అక్కడ ఎంతో మంది మన సైనికులు కూడా ప్రాణత్యాగాలు చేయడం జరుగుతుంది. అలాంటిది ఈ సమయంలో కర్రెగుట్ట కూడా ఇంతవరకు అది స్టాప్ అవ్వలేదు. దాదాపు ఒక 1 month ముందు నుంచే ఇది జరుగుతూనే ఉంది. పోలీసులు భద్రతా బలగాలు అందరూ ఈ కర్రెగుట్టల్ని ఆక్యుపై చేసి వాళ్ళ మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని కనుగొని వాళ్ళని మట్టుపట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు ఎందుకని ఈ విధంగా చేస్తున్నారు, ఏంటి మావోయిస్టులు ఎందుకు గవర్నమెంట్ కి ఎప్పుడు వాళ్ళు వ్యతిరేకంగానే ఉంటారు? అది ఏ గవర్నమెంట్ అయినా సరే మావోయిస్టులు అయితే డెఫినెట్లీ వాటికి వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకు అంటే అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే అక్కడ ఉన్న గిరిజనులకి వాళ్ళ భూములు ఆక్యుపై చేసుకొని గవర్నమెంట్ ఆక్యుపై చేస్తుందని, దానికి సంబంధించిన ఆ రీసోర్సెస్ అనేవి, ఆ న్యాచురల్ రీసోర్సెస్ అనేవి వాళ్ళని వాడకుండా ఆ గవర్నమెంట్ ఆక్యుపై చేస్తుందని చెప్పేసి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళకి ఆ హక్కు, అది వాళ్ళని దాన్ని వాడుకోవడం, దాన్ని మీరెవరు ఆపడానికి అని చెప్పేసి మావోయిస్టులు వ్యతిరేకంగా ఆ గవర్నమెంట్ వ్యతిరేకంగా పోరాటం చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విషయంలో మనం ఎవరికి సపోర్ట్ చేయాలి అంటే చట్టబద్ధంగా లిటరలీ మన రాజ్యాంగం ప్రకారం, మన కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం ఏవైతే నమ్ముతున్నామో సో దాని ప్రకారం వెళ్ళాలంటే డెఫినెట్లీ ఆ మావోయిస్టులకి అయితే యాంటీగానే వెళ్ళాలి. సో ఎంకరేజ్ చేయకూడదు. బట్ ఇంకో విధంగా చూసుకుంటే ఈ మావోయిస్టులు అనే వాళ్ళు డబ్బులకు ఆశపడరు. అంటే ఏది అన్ని విలాసవంతమైన జీవితాలను వదిలిపెట్టుకొని ఇప్పుడు చూడండి, ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఈ ఎండాకాలంలో లిటరలీ ఫ్యాన్ ఏసీ లేకపోతే మనం ఉండలేము. కానీ వాళ్ళు ఈ సమయంలో కూడా అంత ఎండలకి, అంత బయట నిర్మానుష్యమైన ప్రదేశంలో అడవులల్లో ఎంత ఇబ్బంది పడుతూ బతకాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి? సో అంటే ఈ రకంగా ఆలోచించినప్పుడు వాళ్ళు డబ్బు పరంగా ఏం కావాలని కోరుకోరు. లిటరల్ అలా అనుకున్నా గానీ వాళ్ళు అడవులలోనే ఉంటారు. వాళ్ళ జీవితాంతం అడవులలోనే నివసిస్తూ ఉంటారు. పేద ప్రజల కోసం, వాళ్ళ హక్కుల కోసం వీళ్ళు అండగా ఉండి పోరాడడం అయితే జరుగుతుంది. సో ప్రజాదరణ కూడా నిజంగానే మావోయిస్టులు కాన్స్టిట్యూషన్ కి, మన రాజ్యాంగానికి వ్యతిరేకమా, లేదా ఆ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని పాలించే పాలకులకు వ్యతిరేకమా అనేది చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు ఎందుకని మరి మావోయిస్టులకి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నా కానీ ఎంతో మంది పోలీసుల మీద ఎదురు కాల్పులు చేసి పోలీసులను చంపిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. మరి పోలీసులను చంపుతుంటే ఎందుకని వీళ్ళు ప్రజలందరూ మావోయిస్టులకి సపోర్ట్ చేయడం జరుగుతుంది? సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్, పేద ప్రజలందరూ మావోయిస్టులకి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజంగా చెప్తున్నాను, చాలా మందికి కావాలని దీన్ని ఖండిస్తారు. నేను చెప్పింది నిజమాబద్ధమా అంటే నేను చెప్పేది తప్పు రైట్ నాకు తెలియదు, కానీ లిటరలీ చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా మావోయిస్టులకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. లిటరలీ మన లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటే అన్నలు అంటారు కదా, సో ఆ విధంగా అనమాట. సో అంటే మీరు ఓల్డ్ మూవీస్ లో చూసుంటారు, అన్నలు అక్కడ విజయశాంతి మూవీస్ కానీ, దాసనారాయణ మూవీస్ కానీ, అందులో ఆ సినిమాలో మీకు క్లియర్ గా చూపిస్తారు పేదవాళ్ళకి అండగా మావోయిస్టులు రావడము, పోలీసులు వచ్చి వాళ్ళని కాల్చడము. సో ఇవన్నీ మీ సినిమాలో చూపిస్తారు కదా. సో యాజ్ ఇట్ ఈస్ లిటరలీ అలానే కర్రెగుట్టల్లో అయితే యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే దాదాపు ఈ ఇయర్ లోనే 180 మంది మావోయిస్టులు, 184 మందిని మావోయిస్టులను చంపడం జరిగింది. ఇది ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ బోర్డర్ కి మధ్యలో ఉంటాయి ఈ గుట్టలు అనేది చెప్పి. ఇది 40 కిలోమీటర్స్ వెడల్పు, 80 కిలోమీటర్స్ లెంత్ పొడుగును బట్టి ఉంటుంది. సో ఎందుకంటే వీటిని అనువుగా చేసుకొని మావోయిస్టులు అయితే అక్కడ ఉండడం జరుగుతుంది. అక్కడ ఉండే గిరిజనుల కోసం కూడా వాళ్ళు పోరాడడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ పోలీసులకు తెలుసుకొని సో ఈ కర్రెగుట్టలు మొత్తాన్ని పోలీసులు ఆధ్వర్యంలోకి తెచ్చుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో పోతున్నారు. దాదాపు మావోయిస్టులు మొన్న రీసెంట్ కూడా నంబూరి శంకర్రావు అని చెప్పేసి ఆయన కూడా చనిపోవడం జరిగింది. సో అంటే ఈ విధమైన చావులకి చాలా మంది ఇక్కడున్న మన సొసైటీలో ఉన్న వాళ్ళైతే చాలా మంది సపోర్ట్ చేయడం జరుగుతుంది, ఇంకొంతమంది విమర్శించడం జరుగుతుంది. సో అలా సపోర్ట్ చేసే వాళ్ళలోనే తెలంగాణ శ్యామ్ అని మీ అందరికీ తెలిసే ఉంటుంది, అతను స్టోరీలు కూడా పెట్టడం జరిగింది. నేను వాటిని చూడడం జరిగింది. అంటే ఎందుకని ఈయన సపోర్ట్ చేస్తున్నాడు, అసలు ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అని చెప్పేసి ఒకసారి అడిగి తెలుసుకుందాము. నేను కాల్లోకి తీసుకుంటాను ఇప్పుడే. ఈ బోర్డర్ లో గుజపర్తి ఇత్తగూడ బోర్డర్ లో అయితే ఈ వార్ అయితే జరిగింది. హలో శ్యామ్ గారు, నమస్తే అండి. నేను లైవ్ లో ఉన్నానండి. చెప్పండి. అయితే ఈ కర్రెగుట్టల దగ్గర వాతావరణం తెలుసు కదండి మీకు? అంటే అక్కడ నంబూరి శంకర్రావు గారు కూడా చనిపోవడం జరిగింది. అయితే మీ పోస్టులు నేను కొన్ని చూసడం జరిగింది అన్న. అది కొంచెము నాకు ఎట్లా అనిపించింది అంటే గవర్నమెంట్ కి యాంటీగా మీరు పోస్టులు చేశారనే విధంగా అనిపించింది. అంటే ఏంటి అసలు మీ దృష్టిలో ఈ మావోయిస్టులకు మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకని గవర్నమెంట్ ని వ్యతిరేకిస్తున్నారు?
మేము గవర్నమెంట్ ఏం వ్యతిరేకించట్లేదు తమ్ముడు, మావోయిస్టులకు కూడా ఏం సపోర్ట్ చేయట్లేదు. మేమేమంటున్నాం అనంటే మనది ప్రజాస్వామ్య దేశం, మనది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత భారత రాజ్యాంగంలో మనం బతుకుతా ఉన్నాం. మనం అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్య దేశం మనది. ఈ ప్రజాస్వామ్యంలో భిన్న అభిప్రాయాలను చర్చించుకోవచ్చు. నీకేదన్నా నా పట్ల ఏదైనా ఇది ఉంటే దానిపైన నువ్వు చర్చ పెట్టొచ్చు, అంతేగాని నువ్వు నేను పలానా అడిగినంత మాత్రాన నువ్వు అడగొద్దు అని, నీ దగ్గర అధికారం ఉందని, నీ దగ్గర బలగాలు ఉన్నాయని నువ్వు నన్ను అణిచివేసి నన్ను నోరుని నొక్కేసే ప్రయత్నం చేయకూడమే కాకుండా నా ప్రాణాలను కూడా తీసేటువంటి హక్కు నీకు లేదు కదా. అంటే ఏమంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఎదురు కాల్పులు చేయడం జరుగుతుంది అంటున్నారు కదన్నా. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇదేం కొత్తగా తమ్ముడు, ఈ దేశంలో నక్సలిజం ఎందుకు పుట్టిందో అనేది ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. ఈ దేశంలో మన వెనకట మీ సినిమాలు కూడా చూసింది, సింపుల్ గా సామాన్యులకు కూడా అర్థమయ్యేటువంటి రీతిలో చెప్తా. నేనేమో నక్సలైట్లు కాదు, నేనేమో ఇది కాదు, నేను భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఫాలోవర్ని, భారత రాజ్యాంగాన్ని ఫాలో అయ్యేటువంటి వ్యక్తిని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఫాలోవర్ గా నేనేం చెప్తానంటే, ఈ దేశంలో నక్సలిజం దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా గతంలో మన అక్కలని చెల్లెళ్ళని ఎత్తుకొని పోయి రేపులు చేస్తుంటే, మాలమాదిగుల బిడ్డలని రేపులు చేస్తుంటే, దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా తుపాకులు పట్టుకొని ఖబర్దార్ దొర బంచన్ బతుకులకు వ్యతిరేకంగా ఖబర్దార్ దొర అని బందూకులు ఎత్తుకొని సాగలైల లాంటి వాళ్ళు పోరాటం చేశారు. అంతేనా? నిజాములకు వ్యతిరేకంగా కొట్లాడి, నిజాములకు వ్యతిరేకంగా కొట్లాడి సాయుధ రైతంగా పోరాటం చేసి భూములు వందలాది భూములు వేలాది భూములు ఉన్నటువంటి దొరల దగ్గర నుంచి గుంజుకొని కమ్యూనిస్ట్ పార్టీలు అప్పుడు ఉన్నటువంటి పంచిపెట్టారు. నేనేమంటున్నానంటే, సరే ఇప్పుడు అదే దొరలు భూస్వాములు ఇప్పుడు ఉన్నారా అంటే ఉండకపోవచ్చు, కానీ వేరే రూపంలో ఉన్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నావు నువ్వు, ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నా ఏం చేస్తా ఉన్నావు? నరేంద్ర మోడీ, వేదాంత, జిందాలు, లేకపోతే అంబానీ, అదానీ అటువంటి కంపెనీలకు ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి అడవులు మొత్తం, అక్కడ ఉన్నటువంటి అడవుల్ని మొత్తం, అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరినీ ఖాళీ చేపించి అవన్నీ కట్టబెట్టాలని చూస్తున్నావు కదా. నువ్వు వాళ్ళు ఏం అడుగుతున్నారు? ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఏమడుగుతుంది? మేము చర్చలకు సిద్ధం, మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, మీరు చర్చ మా వాదనలు కూడా వినండి అని చెప్తా ఉంది. వినొచ్చు కదా. అంటే అన్న ఇప్పుడు నువ్వు లిటరలీ సపోర్ట్ చేస్తున్నావా ఇప్పుడు మావోయిస్టులకి? అంటే ఎట్లా ఇప్పుడు నువ్వు రాజ్యాంగం నేను హింసని వ్యతిరేకిస్తున్నాను. హింసని వ్యతిరేక వాళ్ళు ఏం తీవ్రవాదులు కాదు కదా, వాళ్ళు ఏం ఆతంకవాదులు కాదు కదా. నరేంద్ర మోడీకి తీవ్రవాదులు పట్టుకోవడం చేత కాదు, కానీ ఏమంటారు ప్రజల తరఫున కొట్లాడుతున్నటువంటి గిరిజనులకు మావోయిస్టులను ముద్రేసి చంపిన వాళ్ళు నిజంగా వాళ్ళు నక్సలైట్లే అనుకో, వాళ్ళు నేర చరిత్ర కలిగినటువంటి నక్సలైట్లు అయితే వాళ్ళను పట్టుకోవాల్సింది. ఎందుకు అమాయకమైనటువంటి గిరిజనుల ఆదివాసుల పక్కన తుపాకులు పెట్టి నక్సలైట్ల యూనిఫామ్ లేచి వీళ్ళ నక్సలైట్లను కాల్చి చంపుతా ఉన్నాం? మరి ఇప్పుడు దేశం మొత్తం పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించిన తర్వాత మన సక్సెస్ ని అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అది ఇదని చెప్పేసి అందరూ నరేంద్ర మోడీని సపోర్ట్ చేస్తున్నారన్న. మీరేమో టెర్రరిస్టులను పట్టుకోవడం కాదు కదా అని మాట్లాడుతున్నారు. ఎంతమంది తీవ్రవాదులు పుల్వామాలో చనిపోయినప్పుడు ఎంతమంది తీవ్రవాదులను పట్టుకొచ్చి భారతదేశ ప్రజల ముందు నిలబెట్టాడు? మొన్న చంపినటువంటి ఎంతమంది తీవ్రవాదులను పట్టుకొచ్చి భారతదేశ ప్రజల ముందు నిలబెట్టాడు? ఎందుకు ఈ యుద్ధం ఆపేశాడు? ఎందుకు ట్రంప్ చెప్పినట్టు వింటున్నాడు నరేంద్ర మోడీ గారు? మళ్ళీ స్టార్ట్ చేస్తాను కదా, అర్థం కాలే. మళ్ళీ తాత్కాలికంగా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇదేదో ఎక్కడికో దారి తీసేలా ఉందని బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తారని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చెప్పమని. నువ్వు అయితే ప్రతిసారి అన్న ఇగో ఏ టాపిక్ వచ్చినా నరేంద్ర మోడీ గారిని తీసుకొని వస్తావు, పవన్ కళ్యాణ్ తీసుకొని వస్తావు. ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది కదా, నేను అనేది అబద్ధమా? నువ్వేమంటున్నావు? నువ్వు ఎప్పుడు పాకిస్తాన్ మీ యుద్ధం ఎప్పుడు స్టార్ట్ చేస్తావు చెప్పు? యుద్ధం ఎప్పుడు స్టార్ట్ చేస్తావు చెప్పు? మన భారతీయులని 27 మందిని చంపారు, ఎందుకు ఆపావు నువ్వు? సింధురం రైట్, సింధురం అని పేరు పెట్టావు. మేము అందరం వెయిట్ చేసాం కదా. ఎవరైనా వద్దన్నారా యుద్ధాన్ని? ఎవరు వద్దనలే కదా. ప్రజా సమస్యల్ని తప్పుదో పట్టించడం కోసం నువ్వు అది పక్కన పెడదాం. ఇప్పుడు ఇదేమైంది చెప్పు? కగారు ఆపరేషన్ కగారు పేరుతో అమాయకమైన గిరిజనులని ఆదివాసులను ఎందుకు చంపుతా ఉన్నావు? మావోయిస్టులు అయితే పట్టుకో, మావోయిస్టులు అయితే పట్టుకో. నీ దగ్గర భద్రతా బలగాలు ఉన్నాయి, నీ దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది కదా, పట్టుకో. ఇప్పుడు ఎదురు కాల్పులు చేస్తే పోలీసులు అయినా ఏం చేస్తారన్న పాపం? అర్థం కాలేదు. ఎదురు కాల్పులు నేను చెప్పేది అదే. ఈ రోజు పోలీసులు చనిపోవడానికి కారణం వాళ్ళు నిజంగా మావోయిస్టులు అయితే మావోయిస్టులు చనిపోవడానికి కారణం, గిరిజనులు చనిపోవడానికి కారణం, ఆదివాసులు చనిపోవడానికి కారణం నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీ ప్రభుత్వం. గతంలో మనకు ఒకటి ఉన్నది, ఎవరైతే నక్సలైట్లుగా అడవులలోకి పోయినటువంటి వ్యక్తులు ఉన్నారో మీరు వచ్చి జనజీవన సంస్థలో కలిస్తే గనక మీకు 10 లక్షల రూపాయలు, దున్నుకోవడానికి ఒక ట్రాక్టరు, చదువుకున్న వాళ్ళైతే ఏదైనా చిన్నపాటి ఉద్యోగం ఇస్తామో. ఆ భావజాలం కరెక్ట్ కాదు, అది ప్రజాస్వామ్య విరుద్ధం అని అంటే రైట్. అట్లా మారి వచ్చినటువంటి వాళ్ళు జనజీవన సంస్థలో కలిసి ఈ రోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో బతుకుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, అలా మార్చుకోవాలి కదా. అటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు మనం అలా మార్చుకోవాలి కదా. మనుషులు చంపడం ఎంతవరకు కరెక్ట్?
అంటే అన్న ఇప్పుడు మీరు అంబేద్కర్ వాది, నేను రాజ్యాంగానికి సపోర్ట్ చేస్తా అన్నారు. ఇప్పుడు ఈ మావోయిజం అనేది మావోయిస్టులు అనే వాళ్ళందరూ రాజ్యాంగానికి చట్టవిరుద్ధం కదన్న. మేము అంటున్నాం, మేము మావోయిజాన్ని సమర్థిస్తున్నామా? మేమేం మావోయిజాన్ని సమర్థించలే కదా. మేమేం ఏమంటారు, మేమేం వాళ్ళు పోలీసు వాళ్ళని కాల్చడాన్ని మేము సమర్థించట్లేదు. పోలీసు వాళ్ళు నక్సలైట్లను కాల్చడం కూడా మేము సమర్థించట్లేదు. మేమేమంటున్నాం, వాళ్ళు ఆదివాసుల తరపున, గిరిజనుల తరపున వాళ్ళ భూములు వాళ్ళకి కావాలని, ఏవైతే అటవీ ఉన్నాయో దాంట్లో ఉన్నటువంటి సంపద అవన్నీ వాళ్ళకే దక్కాలని ఎప్పటి నుంచో వాళ్ళు కొట్లాడుతా ఉన్నారు. వాళ్ళ డిమాండ్స్ కూడా వినండి, వాళ్ళతో చర్చలు చేయండి. వాళ్ళని ఎందుకు చంపుతా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి అడవులని, భూములని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సంపదని మొత్తం మీరు కొంతమంది పెట్టుబడిదారులకు, భూస్వాములకు, లేకపోతే బడా బడా కంపెనీస్ కు కట్టబెట్టడం కోసమే మీరు ఈ నక్సలైట్లను వంక చూపుతున్నారు తప్ప నిజంగా అక్కడ నక్సలైట్లు ఉన్నారా లేదా అనేది ఒక అనుమానమే. నేను నక్సలైట్లు ఉంటే నువ్వు ఎంతమందిని పట్టుకొని పెట్టు. అయితే ఇప్పుడు తెలంగాణ శ్యామ్ అనే వ్యక్తి ఏం చెప్పదలుచుకున్నాడు ఫైనల్ గా ఇష్యూ మీద? నేనేమంటున్నానంటే, నరేంద్ర మోడీ గారు ఇది ఈ ఆపరేషన్ కగార్ అనేది మీరు ఇమ్మీడియట్లీ ఆపండి. ప్రతిపక్షంలో, దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా, ఇప్పుడు నేను చెప్పడం కాదు కదా, వరంగల్ లో అంత పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ గారు వాళ్ళ బీఆర్ఎస్ ఏదో పార్టీ మీటింగ్ లో కూడా ఆపుదామా ఆపరేషన్ కగార్ ని మనం లేఖ రాద్దామా అన్నాడా లేదా? అన్నాడు. సరే ఓకే, తెలంగాణ శ్యామ్ చాలా చిన్న వ్యక్తి కావచ్చు, కేసీఆర్ గారు లాంటి నాయకుడు ఎందుకు అంటున్నాడు? ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఎందుకు అంటున్నారు? దేశంలో ఉన్నటువంటి లెఫ్ట్ వింగ్ సిపిఐ, సిపిఎం ఎందుకు అంటున్నాయి? అంటే ఇది ఒక్కరు తీసుకునే నిర్ణయం కాదు కదన్నా. నేనేమంటున్నా, అందుకే బండి సంజయ్ గారు ఏం చెప్తున్నాడు, ఆయన మేము చర్చలు చెయ్యం, ఇలాగే కాల్చి చంపుతాం అని అంటున్నాడు. ఆయన వ్యక్తిగత అభిప్రాయమా, లేకపోతే వాళ్ళ పార్టీ అభిప్రాయమా, లేకపోతే ఇదేంటి, ఇది ఎక్కడిది దుర్మార్గం? రేపొద్దున ఇంకోటి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ డిమాండ్స్ ఏమన్నా ఉన్నాయనుకో, రేపొద్దున ఏమంటారు, దళితుల హక్కులు ఇస్తే దళితుల హక్కులు ఎత్తకూడదు, వాళ్ళు అడగకూడదు, వాళ్ళు నోరు ఇప్పకూడదు, దళితులను కూడా ఇలాగే చంపుతాం. రేపొద్దున గిరిజనులు ఏమైనా హక్కులు అడితే వాళ్ళని కూడా ఇలాగే చంపుతాం. రేపొద్దున మహిళలు ఏమైనా కావాలంటే మేము వాళ్ళతో మహిళలతో చర్చలు చేయం, మహిళలను కూడా ఇలాగే చంపుతాం. రేపొద్దున ముస్లింలు ఏదైనా అడిగితే ముస్లింలతో చర్చలు చేయం, వాళ్ళని కూడా ఇలాగే చంపుతాం. క్రైస్తవులు ఏదైనా అడిగితే క్రైస్తవులతో చర్చలు చేయం, మేము ఇలాగే చంపుతాం అని అంటారా వీళ్ళు? అంటే ఇప్పుడు ఏమంటున్నా అంటే గవర్నమెంట్ వైఫల్యం వల్లనే ఈ మావోయిస్టులు ఇంకా ఎక్కువైపోతున్నారు అని అంటున్నారా మీరు? ఎందుకు నేను మావోయిస్టు పార్టీనేయో లేకపోతే మావోయిస్టులనే మీరు సమర్థించలేదన్నా, కాకపోతే గవర్నమెంట్ ఫెయిల్ అవ్వడం వల్లనే, గవర్నమెంట్ చేసే ఆకృత్యాలని అడ్డుకోవడానికే వీళ్ళు ఫామ్ అవుతున్నారు అని మాట్లాడుతున్నారా అంటున్నా. ఇప్పుడు మా గిరిజన ఏది ఏజెన్సీ ఏరియాలని మీరు డెవలప్ చేయాలనుకుంటే గనక అక్కడ శుభ్రంగా విద్య, వైద్యాన్ని ఉచితంగా ఇవ్వండి. గిరిజనులకు ఏం కావాలో అవి వాళ్ళకి కల్పించండి. వాళ్ళకి సర్వ హక్కులు అడవి మీద వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని మీరు అక్కడ ఉన్నటువంటి కొయ్యగూడాలని లేకపోతే గోండు తాండాలని అవన్నీ ఖాళీ చేయించి మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు భూములు? ఈ రోజు బయలడిల్లా చూసాం మనం, బయలడిల్లో అతి పెద్ద మైనింగ్ చేస్తా ఉన్నారు. గతంలో మీరు పోయి చూడండి, అంతకుముందు ఎవరు ఉంటుండే అక్కడ, గిరిజనులు ఉంటుండే. ఇప్పుడు ఖాళీ చేపించి ఏం చేసావు నువ్వు? అక్కడ ఉన్నటువంటి మైనింగ్ మొత్తం, ఇనుమును మొత్తం తోడి విదేశీ సామ్రాజ్యవాద దేశాలకు నువ్వు పంపిస్తా ఉన్నావు నరేంద్ర మోడీ. కాబట్టి ప్రజలు తిరగబడక ముందే మీ నిర్ణయాన్ని మీరు మార్చుకుంటే మంచిది. ఆపరేషన్ కదా అప్పుడు వాళ్ళ వల్ల వచ్చిన నష్టమే ఉన్నది, నష్టమే ఉన్నది. చెప్పు, 27 మంది మావోయిస్టులను నువ్వు చంపానని చెప్తున్నావు. ఏమని, ఎందుకంతా నీకు పైసా వచ్చి కానన్నావు? ఏం వల్ల, ఏమంత పాపం చేశారు వాళ్ళు? చెప్పు. ఒక పోలీస్ ఆయన కూడా చనిపోయాడు అంటా ఉన్నారు. ఇప్పుడు ఆ పోలీస్ ఆయన చనిపోవడానికి, ఈ మావోయిస్టులు చనిపోవడానికి, అక్కడ గిరిజనులు చనిపోవడానికి కారణం ఎవరు? వాళ్ళు నిజంగా మావోయిస్టులేనా? వాళ్ళ పక్కన తుపాకులు పెట్టి వాళ్ళ పక్కన వాళ్ళ ముద్రిస్తున్నాం. అరే గొర్రెలని, బర్రెలని కాచుకునేటువంటి గిరిజనులు అడవికి పోతే వాళ్ళ నక్సలైట్లను వాళ్ళని కాల్చి చంపుతా ఉన్నాను. మీరు కేసీఆర్ గారు అరే హాస్పిటల్లో చూపించుకోవడానికి పోయాడంట ఆయన ఒడిశాకు. పోతే ఆయన తీసుకొని వచ్చి ఛత్తీస్గఢ్ కు తీసుకొని వచ్చి ఆ అడవిలో నిలబెట్టి ఆయనను కాల్చి చంపారు, ఎదురు కాల్పులని. హాస్పిటల్ పోయినోడు ఎదురు కాల్పులు చేస్తాడా? ఆరోగ్యం బాలేక. ఇప్పుడు ఆయన హాస్పిటల్ కి హెల్త్ పర్పస్ మీద వస్తే పట్టుకొని తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసి ఒడిశా నుంచి తీసుకొని వచ్చి ఛత్తీస్గఢ్ అడవుల్లో నిలబెట్టి ఆయన ఎదురు కాల్పులు చేశాడు, అందుకే మేము కాల్చి చంపామని చెప్తా ఉన్నారు. ఎవరన్నా నమ్ముతారా? ఎంతవరకు కరెక్ట్ ఇది? సో ఫైనల్ గా ఈ ఇన్సిడెంట్ మీద అయితే ఇది శ్యామ్ గారి ఒపీనియన్. ఇది నరేంద్ర మోడీ ఆయన పైశాచిక ఆనందం పొందాలనుకుంటుండు. ఈ దేశంలో హక్కులు అడుగుతున్నటువంటి ప్రజల్ని చంపాలనుకోవడమే పార్టీ ఎజెండానా? అయితే చెప్పు, ఇదే ప్రపంచం ముందు పెడతాం మేము. చెప్పు, మానవ హక్కుల ఉల్లంఘన చేయడమేనా నీ ఎజెండా? చెప్పు. నరేంద్ర మోడీ గారిని, ప్రభుత్వాన్ని, కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని మేము అడుగుతా ఉన్నాం, అమిత్ షా గారిని అడుగుతా ఉన్నాం. చెప్పండి. వాళ్ళు ఏమో నక్సలైట్లు ఏమో కోట్ల భూమి సంపాదించుకోవడానికో, లేకపోతే వాళ్ళు ఏమో బిల్డింగ్లు కట్టుకోవడానికో, కంపెనీలు పెట్టుకోవడానికో కాదు కదా. అరే ఈ దేశంలో పేద ప్రజల తరపున కొట్లాడింది అనాదిగా, వెనకడ కొట్లాడింది మా తాండాలలో, గూడాలలో నక్సలైట్లు. ఈ చరిత్ర చెప్పేది నేను చెప్పింది కాదు, ఈ చరిత్ర.
నేను చెప్పేది కాదు కదా. సామాన్యుల తరపున, పీడితుల తరపున, దళితుల తరపున, గిరిజనుల తరపున, ఆదివాసుల తరపున, అంటరానితనం తరపున వ్యతిరేకంగా కొట్లండి నక్సలైట్లు. ఒకప్పుడు అప్పుడు దొంగలు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. అప్పుడు పరిస్థితులు అంటే అప్పుడు మరీ దారుణంగా లేవు కాబట్టే కదా, లేవు కాబట్టే కదా. ఇప్పుడు నక్సలైట్లు ఎవరినైనా చంపిన దాఖలాలు ఉన్నాయా? అవును, ఎవరినైనా చంపిన దాఖలాలు ఉన్నాయా? ఈ రోజు దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పుకునేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్ని భూ కబ్జాలు చేస్తా ఉన్నారు, ఎన్ని దోపిడీలు చేస్తా ఉన్నారు, ఎంతమంది ఆడపిల్లల పైన లైంగికంగా, నిన్న కాక మొన్న ఒక ఎమ్మెల్యే లైంగిక వేధింపులు ఎదుర్కొంటా ఉన్నాడు. వీళ్ళు కదా అసలైనటువంటి దేశద్రోహులు, వీళ్ళు కదా ప్రజాస్వామ్య వ్యతిరేకులు, వీళ్ళు కదా. మరి వీళ్ళ పైన ఎందుకు మాట్లాడడం నరేంద్ర మోడీ? వీళ్ళని ఎందుకు ఎన్కౌంటర్లు చేయడం నరేంద్ర మోడీ? వీళ్ళకి ఎందుకు శిక్ష వేయడం నరేంద్ర మోడీ? ఏమను? సో మొత్తానికి నాది ఒక చిన్న డౌట్ అన్న పర్సనల్ గా, తెలంగాణ శ్యామ్ అనే వ్యక్తి నరేంద్ర మోడీకి ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు, ఏ టైంలో సపోర్ట్ చేస్తారు? ప్రజాస్వామ్యాన్ని ఉన్నట్టుగా అమలు చేసినప్పుడు సపోర్ట్ చేస్తాడు. ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలందరినీ నువ్వు ఏదైతే హామీలు ఇచ్చి గద్దెనెక్కావో, మూడోసారి కూడా గద్దెనెక్కావో, నువ్వు ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ నెరవేర్చినప్పుడు సపోర్ట్ చేస్తాడు. ప్రజాస్వామ్యం పరిధి వెళ్ళినప్పుడు మరి ప్రజలకు ఇచ్చేవాళ్ళ మూడోసారి కూడా గెలిపించుకోవడానికి, మరి ప్రజాస్వామ్య పరంగా పాలించకపోతే ఎలా గెలిచారు? ప్రజలు గెలిపించారా? ఈవీఎంలు గెలిపించాయా? లేకపోతే నరేంద్ర మోడీ గారు మతం చుట్టూ తిప్పి హిందూ, ముస్లిం, క్రైస్తవులని డివైడ్ చేసి ఏ విధంగా దేశంలో పాలిటిక్స్ చేసి అధికారంలోకి వచ్చాడని అందరూ తెలుసు. ఎక్కడ వచ్చింది తమ్ముడు? నార్త్ లో వచ్చింది. చంద్రబాబు నాయుడు అనే ఆయన ఒక ఆయన సపోర్ట్ చేయకపోతే కనుక మొన్ననే కూలిపోయాడు ఆయన ప్రభుత్వం. ఎంత ఆయనకు వచ్చిన పర్సెంటేజ్ ఎంత? 43%. దేశంలో 43%. నరేంద్ర మోడీ గారికి కేవలం ఆయన పార్టీకి వచ్చిన ఓటు బ్యాంకు 36%. కూటమిలో పొత్తులో భాగంగా కాదు. 60 పట్నాయక్తో పొత్తు పెట్టుకున్నావు, ఇటు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నావు, ఇంకా వేరే రాష్ట్రాలలో రకరకాల పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల నువ్వు అధికారంలోకి వచ్చిన తప్ప ఇండివిజువల్ గా పోటీ చేయను. ఎక్కడ ఉన్నావు? తమిళనాడులో అధికారంలో ఉన్నావా? కేరళలో అధికారంలో ఉన్నావా? ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా అధికారం, ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో భాగంగా ఉన్నావు తప్ప నువ్వు నీ ఇండివిజువల్ పార్టీ ఏమైనా అధికారంలో లేదు కదా. ఎక్కడ అధికారంలో ఉన్నావు? కర్ణాటకలో అధికారంలో ఉన్నావా? ఎక్కడ అధికారంలో ఉన్నావు? లేవు కదా. ఓకే ఓకే అన్న, ఇది టాపిక్ మళ్ళీ మన పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతున్నాము. ఇష్యూ ఒకదాని అన్నదానికి చెప్తున్నాను. నరేంద్ర మోడీకి మూడోసారి అధికారం ప్రజలేమి ఇవ్వలే. మూడోసారి అధికారం ఆయన అప్రజాస్వామ్య పద్ధతిలో అధికారాన్ని చేజెక్కించుకున్నాడు అంతే. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? గతంలో గోద్రాలలో 100 మంది సావులకు కారణమయ్యాడు నరేంద్ర మోడీ అన్నాడు. మరి 100 మంది సావులకు కారణమైన నరేంద్ర మోడీకి నువ్వు ఎట్లా సపోర్ట్ చేసావు? ఆయన ప్రధానమంత్రి అవడానికి కారణం నువ్వే కదా. ఇక నీకు తెలియదు ఏముందన్న, రాజకీయాల్లో తెలుసు కదా. మరి అంతే కదా, రైట్. నరేంద్ర మోడీ కాబట్టి అటువంటి వాడు కాబట్టి మేము చెప్తా ఉన్నాం రోజు. ఓకే, సో మొత్తానికి మంచి పరిపాలన చేయమనండి, నరేంద్ర మోడీ మంచి పరిపాలన చేయమనండి, మళ్ళీ ఇంకోసారి అధికారం కూడా చేయించుకోవాలి, తప్పే ఉన్నది. ఓకే ఓకే, థ్యాంక్స్ అన్న, కాల్లోకి వచ్చావు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, సో నీ అభిప్రాయాలను కూడా తెలియజేసావు. ఓకేనా, థ్యాంక్ యూ. సో చూసారు కదా, అంటే చాలా మందికి చాలా అభిప్రాయాలు ఉండొచ్చు. ఈ ఇన్సిడెంట్ల మీద భిన్న అభిప్రాయాలే ఉంటాయి. డెఫినెట్లీ అందరూ ఒకే విధంగా ఆలోచించాలని చెప్పరు. బట్ జరిగిన ఇన్సిడెంట్లు ఇప్పుడు విన్న కన్వర్జేషన్ బట్టి అసలు మీకేమనిపిస్తుంది? లిటరలీ అంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా, గ్రాడ్యుయేటర్లు కూడా, మంచి మంచి చదువులు చదివి కూడా మావోయిస్టు లాగా మారుతున్నారు. అసలు అన్ని విలాసవంతమైన జీవితాలను అన్ని వదిలిపెట్టుకొని ఆ అడవులలో బతకడానికి ఇష్టపడుతున్నారు ప్రజల కోసం. సో ఒక రకంగా చూసుకుంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే లిటరలీ కరెక్టే అనిపిస్తుంది. బట్ చట్టపరంగా చూసుకుంటే మాత్రం అది లిటరలీ రాంగ్ అనమాట. సో మన రాజ్యాంగాన్ని మనం నమ్ముకున్నాం కాబట్టి, మన చట్టాలు నమ్ముకున్నాం కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేయకూడదు లిటరలీ. సో ఫైనల్గా మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.